ఈనాటి జిల్లా నారాయణఖేడ్ నూతన జిల్లా అధ్యక్షులు అలిగే జీవన్ గారికి మరి ఈనాటి ముఖ్య అతిథి మన మేజర్ డాక్టర్ చంద్రకాంత్ గారికి ఏపీ తెలంగాణ ఇన్ఛార్జి మరియు నా మిత్రుడు శ్రీకాంత్ గారు జనరల్ సెక్రటరీ పార్టీకి, అలాగే మిగతా శ్రేయోభిలాషులు ఎవరైతే బీఎస్పీలో గతంలో పనిచేసిన అన్న పేరు ప్రకాష్ అన్న కానీ మిగతా మిత్రులంతా కూడా సాల్మాన్ అందరూ కూడా పేరు పేరున మీ అందరికి చేయలేదు. ఇవాళ స్వతంత్రం వచ్చే 79 సంవత్సరాలు దాటింది మొన్ననే ఆగస్టులో. అలాగే రాజ్యాంగం ఏర్పడి మనకు రిజర్వేషన్లు వచ్చి కూడా 75 సంవత్సరాలు దాటిపోయింది. కానీ ఇప్పటికీ కూడా ఇక్కడ 93% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటే ఈ నారాయణఖేడ్లో రెడ్లే గెలుస్తున్నారు. కారణం ఏంటి? ఇంతమంది మీ మనం ఉంటే 93% మనం ఉంటే 4% ఉన్న రెడ్ ఎట్లా గెలుస్తారు? ఏ రకంగా గెలుస్తారు? మనల్ని విడదీసి వాళ్ళు పాలిస్తున్నారు, మనల్ని విడదీస్తున్నారు. ఈవెన్ ఎస్సీ ఓట్లు తలుచుకుంటే 22% ఉంటారు ఎస్సీ ఓట్లు, ఒక్క ఎస్సీ లేదు. అప్పుడు 4% లేని రెడ్లు ఎట్లా గెలుస్తున్నారనే విషయాన్ని ఇవాళ చదువుకున్న విజ్ఞానవంతులు విద్యావంతులు అంతా కూడా ఆలోచన చేయాలి. చదువు లేని వాళ్ళకు చెప్పాలి. ఇవాళ ఇక్కడ ఎస్టీ లంబాడీలు అత్యధిక శాతం ఉన్నారు ఎస్సీల తర్వాత. కానీ ఏనాడు ఎస్టీలు ఎమ్మెల్యే అవకాశం లేదు, ఏనాడు ఎస్సీలు ఎమ్మెల్యే అవకాశం లేదు, ఏనాడు బీసీలు ఎమ్మెల్యే అవకాశం లేదు. ఇక్కడ మైనార్టీలు కూడా చాలామంది ఉన్నారు, కానీ ఏనాడు మైనార్టీలు ఎమ్మెల్యే అవకాశం లేదు. ఎందుకు ఒక రెడ్లు 4% రెడ్లు అవుతున్నారంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు మనకు డబ్బులు ఇట్లా పడేసి మనల్ని కొనుక్కొని మనం ఆత్మగౌరవం లేకుండా అమ్ముడుపోతున్న కారణంగానే వాళ్ళు గెలుస్తున్నారు. సో ఇవాళ ఆర్పిఐ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన ఈ పార్టీ ఇవాళ ఇక్కడ అడుగు వేయాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పార్టీని ఎందుకు పెట్టాడో, ఎవరి కోసం పెట్టాడో చెప్పాలి మనం మన ప్రజలకి. కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణుల పార్టీ, అగ్రవర్ణాల పార్టీ, బీజేపీ బ్రాహ్మణుల పార్టీ, అగ్రవర్ణాల పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వెలమ దొరల పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో. మరి బహుజనుల పార్టీ ఏది? మన పార్టీ ఏది? ప్రధానంగా దళితుల నాయకత్వంలో ఉన్న పార్టీ ఏదంటే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మాత్రమే. బీఎస్పీ ఇవాళ ఏమైందో మీకు తెలుసు. అలాగే మిగతా పార్టీలు మన పార్టీలు కానే కాదు. సో ఈ క్రమంలో తెలంగాణలో ఏకైక అంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తర్వాత అంటే మైనార్టీ దొరలైన మైనార్టీ రెడ్లు, మైనార్టీ వెలమలు, మైనార్టీ కమ్మలు, మైనార్టీ బ్రాహ్మణులు అయిన వాళ్ళకంటే మెజారిటీ మనం మైనార్టీలు వాళ్ళు ఎట్లా గెలుపుతారు? మెజారిటీ మనం గెలవాలి కదా. మెజారిటీ 22% ఉన్న దళితులు గెలవాలా, 4% ఉన్న రెడ్లు గెలవాలా? ఎవరు గెలవాలి? ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ రూలింగా మైనార్టీ రూలింగా? మరి ఈ క్రమంలో మరి నారాయణఖేడ్ ప్రజలకు మనం ఇలా భూమి మీ చేతుల్లో లేకుండా పోయింది, రెడ్ల చేతుల్లోనే ఉంది భూమి అంతా. పరిశ్రమలు మీ చేతుల్లో పోయినాయి, లేవు, వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. డబ్బు మీ దగ్గర లేదు, వాళ్ళ దగ్గరే ఉంది డబ్బు. అధికారం మీ దగ్గర లేదు, వాళ్ళ దగ్గర రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు, అలాగే రెడ్డి ఎమ్మెల్యేలు ఉంటారు, రెడ్డి కార్పొరేషన్ చైర్మన్లు ఉంటారు, రెడ్డి మంత్రులు ఉంటారు. మరి మన దగ్గర ఏముంటుంది? కాబట్టి వాళ్ళ అధికారము ఓట్లు మన దగ్గర ఉన్నాయి, కానీ అధికారం వాళ్ళకి అప్పచెప్తున్నాం. తప్పేవరది మనదా వాళ్ళదా? సో తప్పు మనదైనప్పుడు ఇలా వాళ్ళని నిందించడం కాదు, మనం నిందించుకోవాలి. నారాయణఖేడ్ ఇవాళ దగ్గర బార్డర్, కర్ణాటకకు బార్డర్, ఇవాళ ఇది తెలంగాణ బార్డర్, ఇవాళ మహారాష్ట్ర బార్డర్. 3 భాషలు మాట్లాడే ప్రాంతంలో ఉన్న ఇప్పుడు ప్రజలు ఇక్కడ ఉంటాం. ముఖ్యంగా దళితులు, మహర్లు కూడా ఇక్కడ ఉంటారు, మాలలు ఇక్కడ ఉంటారు, మాదిగలు ఇక్కడ ఉంటారు. సో 59 కులాల దళితులంతా కూడా ఇక్కడ ఉంటారు. కానీ వీళ్ళ లోపల అంబేద్కరిజం లేదు, చచ్చిపోయింది అంబేద్కర్. సో అంబేద్కర్ తింటే ఆత్మగౌరవం ఉంటుంది, ఆత్మగౌరవం ఉంటే ఓటు మన వాళ్ళకే ఇస్తారు ఓటు. సో అంబేద్కర్ పేరు మాత్రమే చెప్పుకొని బతాను తప్ప చాలామంది అంబేద్కర్ ఏ మార్గం అయితే చూపెట్టిండో పొలిటికల్ పవర్ ఇన్ ద మాస్టర్కి, అంటే రాజకీయ అధికారమైన మాస్టర్కి మన చేతిలో ఉంచుకోవాలన్నాడు, కానీ రెడ్ల చేతులకి ఎరుమూల చేతులకి ఇవ్వమని చెప్పలే అంబేద్కర్. మరి మనమంతా ఏం చేస్తున్నాం? రెడ్ల చేతులకు తాళం చేయిస్తున్నాం.
దొంగకే తలం చేయిస్తున్నాం, దోపిడీదారునికే తలం చేయిస్తున్నాం. అయ్యా బాధ్యతని మనం అనుకుంటున్నాం. వాడు ఇస్తాడా? దొంగ మనకు సహకరిస్తాడా? మరి ఈ క్రమంలో ఇప్పుడు అడ్వకేటు జీవన్ ఇలా మన పక్షాన కొట్లాడుతున్నాడు, మన దళితుల పక్షాన, మన బడుగు బలైన వర్గాల కొట్లాడుతున్నాడు. రేపు నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా అన్ని రకాల అర్హతలు ఉన్నాయి ఆయనకు. ఒక న్యాయవాదిగా, ఒక సామాజిక ఉద్యమకారునిగా, మెజారిటీ కమ్యూనిటీ చెందినవాడిగా ఇలా అన్ని అర్హతలు ఉన్న జీవన్కే ఇవాళ జిల్లా బాధ్యతలు అప్పచెప్తున్నాము, నారాయణఖేడ్ జిల్లా బాధ్యతలు. కాబట్టి ఇవాళ ప్రతి వాళ్ళ మన వాడిని, మన ఓటు మన నాయకుడు, మన సిద్ధాంతము, మన నాయకుని మనం వేసుకుందామా, మన నాయకుని మనం గెలిపించుకుందామా, అయ్యా బాంచనే దొరల దగ్గర పోయి వంగి నమస్కారం చేద్దామా? అందుకే ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలారా, మీరు నిజంగా చీమునెత్తులుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పుకునే అర్హత మీకు రావాలంటే ఇవాళ ఎవరికి ఓటేయాలి? మన నాయకుడిని మేము నిలబెట్టబోతున్నాం ఎమ్మెల్యే అభ్యర్థిగా. మేము ఈరోజే ప్రకటిస్తున్నాం, నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా అలిగ జీవన్ మాత్రం పోటీ చేస్తారు మా పార్టీ నుండి, ఇంకెవరు పోటీ చేయరని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను చెప్తున్నా. బట్ కండిషన్ ఒకటే, జీవన్ నీవు 1,00,000 మందిని మెంబర్షిప్ చేయాలి. ఇక్కడ 1,00,000 మందితో రేపు భారీ బహిరంగ సభ పెట్టే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇవాళ మన సత్తా ఏందో వాళ్ళు తెలుస్తలేదు. సో మనం మన ప్రజల్ని సమీకరించకుండా బోధించాలి, సమీకరించాలి, పోరాడాలి, ఎన్నికల్లో పోరాడాలి. మరి బోధించలేదు, సమీకరిస్తలేదు, ఎన్నికల్లో పోరాడతలేదు. కాబట్టి ఇలా అంబేద్కరిజం ఇక్కడ అమలు అయితే లేదు. సో అంబేద్కరిజానికి ఓట్లు, సీట్లు రావు, అధికారం అసలే రాదని చెప్పి ఒకప్పుడు అనుకున్నారు. కంటే ఉత్తరప్రదేశ్లో అంబేద్కరిజానికి ఓటు, సీటు వచ్చింది, అధికారం కూడా వచ్చింది. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఓటు, సీటు వచ్చింది, ఎమ్మెల్యే లేని మంత్రులు అయింది. కాబట్టి ఇలా ఓటు, సీటే కాదు, అధికారం కూడా మనకు వస్తుంది అంబేద్కరిజం ద్వారా అనే విషయాన్ని ఈ నారాయణఖేడ్ ప్రజలు గుర్తించాలి. గుర్తించేటట్టు మనం చేయాలి. మీరు రథయాత్ర రోజు ర్యాలీ చేయాలి, పాదయాత్ర చేయాలి. ప్రతి దగ్గర రోజు ప్రతి ఒక్కొక్క వాడ తిరగాలి. ఎన్ని వార్డులు ఉన్నాయి మీ దగ్గర, మీ కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని గ్రామాలు తిరగాలి. అన్ని గ్రామ కమిటీలతో సహా వేయాలి. మన వాళ్ళందరినీ కలపాలి. అంబేద్కరిజం అంటే అన్ని కులాలను కలపడం, పేద, బడుగు, బలహీన వర్గాలందరినీ కలపడం, వాళ్ళకు ఆత్మ గౌరవాన్ని ఇవ్వడం, వాళ్ళకి హక్కులు కాపాడడం. సో కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నారాయణఖేడ్లో ఎగిరేది ఆర్పీఐ జెండా మాత్రమే అనే విషయాన్ని నేను నారాయణఖేడ్ ప్రజలకు ఇవాళ చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా దళితులారా, ఆదివాసీలారా, లంబాడీలారా, బీసీలారా, మైనార్టీలారా, మీకు ఏమాత్రము అంబేద్కర్ మీద గౌరవం ఉన్నా ఖచ్చితంగా ఈ జెండాను, ఆర్పీఐ జెండాను, ఆర్పీఐ విధానాన్ని, అంబేద్కర్ను మరవకుండా మన అలిగ జీవన్ నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా ఈ సందర్భంగా నేను మొత్తం నారాయణఖేడ్ జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై భీమ్ తెలియజేస్తాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. నారాయణఖేడ్ మన డిస్టిక్ వచ్చినాక జీవన్ గారికి, మా డాక్టర్ వినోద్ కుమార్ గారి, గాలి వినోద్ కుమార్ గారికి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డిక్లేర్ చేసి నాకు చాలా ఆనందం అయిపోయింది. और आई एम वेरी वेरी हैप्पी गाली विनोद साहब. మీ గాలి వినోద్ గారు 17 తారీఖుకి మన పార్టీకి, భీమ్రావ్ అంబేద్కర్ పార్టీ, ఆర్పీఐ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ మన్మడు, భీమ్రావ్ అంబేద్కర్ నేషనల్ పార్టీ గ్రాండ్ సన్ ఆఫ్ బాబాసాహెబ్ పార్టీకి నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నారు. 17 తారీఖుకి మేము గాలి వినోద్ కుమార్ ప్రెసిడెంట్ గారిది మన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అన్ని జిల్లాల్లో రెగ్రెస్లీ చాలా జిల్లాల్లో తిరుగుతున్నారు. నాకు చాలా హ్యాపీ అయిపోయింది. మన గుల్ల శ్రీకాంత్ గారికి ఆదిలాబాద్ కూడా ఉండి, మన హైదరాబాద్లో ఉండి ఆయన ఇంత కష్టపడుతున్నాడు. దానికోసం కూడా నాకు చాలా హ్యాపీ ఉన్నది. ఇంకా రేపు మళ్ళీ ప్రోగ్రాం పెట్టి డే బై డే, రేపు యాదగిరిగుట్టలో ప్రోగ్రాం ఉన్నది, ఎల్లుండి ఆదిలాబాద్లో ప్రోగ్రాం ఉన్నది. కంటిన్యూ మనం ప్రోగ్రాం చేస్తున్నాము. ఆ గాలి వినోద్ కుమార్ గారు ఈజ్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్. మన దాంట్లో మన ఉన్న మనువాది పార్టీలో ఎవరు కానీ ఇంత చదివిన వాళ్ళు ఎవ్వరు లేరు. నా మన ఈయన చంద్రశేఖర్ లేడు, మన రేవంత్ రెడ్డి గారు లేరు. అందరికంటే వెల్ ఎడ్యుకేటెడ్, పిహెచ్డి హోల్డర్
ఆయన డీన్గా 12 ఇయర్స్ సర్వీస్ ఉండి కూడా ఆయన రాజీనామా చేసి మన పార్టీ పగ్గాలు చేసి డే అండ్ నైట్ పార్టీ ఆర్పీఐని ఎట్లా కానీ గెలిపించాలని చెప్తున్నా. నేను జీవన్ గారికి ఒకటే ఒక క్వశ్చన్ రిక్వెస్ట్ చేస్తున్నా. జీవన్ గారికి మీరు సార్కి అండగా ఉండి సార్కి సపోర్ట్ చేసి నారాయణ ఖేడ్ల మనము 100% మన స్ట్రెంగ్త్ ఉన్నది. మనం రెడ్డి ఇక్కడ అవుతున్నాడు దానికోసం సార్ వివరణగా చెప్పిండు. ఎందుకంటే దాని మీద దృష్టి పెట్టి మీరు కష్టపడితే 100% ఇక్కడ రిజల్ట్ వస్తుంది. ఇది మీకోసం కావాలంటే మేము నేషనల్ పార్టీ నేషనల్ మన ప్రెసిడెంట్ గారిని తీసుకొస్తాం. ఇక్కడ మేము అందరం వస్తాం, కంటిన్యూ మీతో టచ్ ఉంటాం, ఏం కావాలంటే అది చేస్తాం. సార్ చెప్పినట్టు 1,00,000 మందిని మెంబర్షిప్ చేస్తే మీరు ఎమ్మెల్యే అవుతారు. ఎందుకు మన స్ట్రెంత్ మనం చూపెడతారు. నేను అందరికీ వచ్చిన సభ అందరికీ నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా సార్. మీరు అందరు కష్టపడాలా, మీ టీం ఒకటి తయారు చేయాలా, అందరికీ ఒక నేను ఆశీర్వాదంగా అందరికీ హ్యాపీ అని చెప్పి థ్యాంక్ యూ అని చెప్తున్నా సార్.